వారైతే దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉన్న సదర్లాల్ గారు కూడా అదేవిధంగా నా పేరు సౌదాన్ భూమన్న యాదవ్. నాది ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా. 1990 మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చెప్తూ ఇప్పుడు వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత వాళ్ళని మాట్లాడతాం. మనం సర్పంచ్గా అంటే మన గ్రామాన్ని అభివృద్ధి పొందడంలో మనం ముందు ఉండాలని, అలాగే మనం చేసే ప్రతి పని కూడా మనం ఆలోచించుకొని ముందుకెళ్ళాలని, అలాగే మనం ఎవరికి భయపడకుండా మన ఆత్మ మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో మన ఆత్మకు మనమే పరిశీలించుకొని మనం ఏమన్నా సమస్యలు వస్తే చేసుకోవడం. అలాగే మన పెద్దలు అన్న ఇది 3వసారి సర్పంచ్ అయ్యారు. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నని సలహా సూచనల మేరకు మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నిధులు అంటే ఏంటి, నిధులు ఏ విధంగా రావాలా, 74 అమెండ్మెంట్ చట్ట 243 ఆర్టికల్ 29 అంశాలు ఏమేమి అధికారాలు ఉన్నాయి దానిపైన మీకు రావడం జరిగింది. మీరు దాదాపు వారు గ్రామంలో మౌలిక సదుపాయాలు, త్రాగునీటి సమస్య కావచ్చు, మురికినాలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇలా సాగునీరు కావచ్చు, ప్రజలకున్న మౌలిక సదుపాయాలు ఏమున్నా మనం గ్రామాలలో ఉంటున్నాం కాబట్టి సేవ చేస్తున్న అందరినీ ఎందరో కోట్లు ఖర్చు పెట్టుకున్నా 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నప్పటికి కూడా కోట్లలో కూడా పెట్టుకున్న గ్రామ పంచాయతీ చాలా రంగారెడ్డి జిల్లా తీసుకున్నట్టయితే కోట్లలో ఖర్చు పెట్టుకున్నాం. అయినప్పటికీ కూడా ప్రజల గుర్తించి 4 కోట్లు ఖర్చు పెట్టుకున్నా గుర్తించి ఓటేసేదంటే మన వ్యక్తిని చూసే ఓటేసేది. ఈ సర్పంచ్ ప్రజల మధ్య ఉంటుంది, మాకు ప్రజాసేవ చేస్తాడు భావంతోనే నన్ను ఎన్నుకోవడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తున్నాను. నా పేరు ఉషారాణి, చింతిరాల పంచాయతీ అశోకరం మండలం. నేను జున్నూరుపాడు మండలం గాంధీనగర్ పంచాయతీ సర్పంచ్ని. సరే గతంలో వేరే బిజినెస్లో ఉండే నాకు జనాల కోరిక మేరకు సార్లో నెలకు 10 రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యాము. తర్వాత స్టార్టింగ్ నుండే మాకు ఒక 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. బాగుంది, మాకు ముందుకెళ్ళడానికి హెల్ప్ అయింది. అయితే వాళ్ళు అన్నట్టు ప్రోగ్రాంలో అన్నట్టు ఆ పనులు ఏది అంటే ఒకటి మీకు రోడ్డు శాంక్షన్ అయిందంటారు, తర్వాత ఇది కాదంటారు, కొంచెం తికమకైతే పడుతున్నాము. అలాగే ఇప్పుడు నాతో పాటు మనం అందరం కూడా సర్పంచ్ చేయాలంటే అట్లా మనం అభివృద్ధి చేసి మన పేరుతో పాటు మనకు ఎంచుకున్న ప్రజల దగ్గర నుండి మన పేరు అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటా. నేను చేస్తాను, మనం అందరం చేయాలి. ఒకసారి మంగుళాలు సర్పంచ్ చేయాలంటే ఇట్లాంటి సర్పంచ్ 20 ఏళ్ళ వరకు రాకూడదు. అంటే అట్లాంటి అభివృద్ధి చేయాలి. నా పేరు భూక్యా ప్రసాద్, జూలూరుపాడు మండలం అన్నారపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మనకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన అవగాహన కల్పించడం కోసం స్టేట్ కమిటీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నుకొని మన సమస్యని ముందుకు తీసుకోవాలంటే ముందు కమిటీ ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఒక గౌరవ వేతనం ఉంది, మంత్రికి ఒక గౌరవ వేతనం ఉంది, కానీ సమస్య మొత్తం పరిష్కరించేది సర్పంచ్. రెండో ఫేజ్లో ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది. ఆ ఇంద్రమ్మ ఇల్లు కంపెనీ అనేది పక్కన పెట్టేసి సర్పంచ్ దానికి ఎండ్ ఆఫ్ ది అన్నట్టు చూడాలి. ఈ సమస్య ఏంటి, ఎక్కడ వరకు తీసుకెళ్దాం, మన సమస్యలు మనం పరిష్కరించుకోవడం కోసం ఒక వ్యక్తి వచ్చారంటే మనం సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ మనం సపోర్ట్ ఉంటే ముందుకెళ్ళగలుగుతాం. ఆ సపోర్ట్ అనేది మనకి ఇప్పుడు ఉంది. మన సమస్యలు బిల్లుల గురించి ఎక్కువగా, ఇందిరమ్మ ఇల్లుల గురించి. ఇప్పుడు ఒక సమూహంగా ఉంటేనే ఏదైనా మనం రీచ్ అవ్వగలుగుతాం. సమూహంగా లేదు, ఇండివిజువల్గా ఉన్నాం. ఇప్పుడు ఈ ఊరు ఈ సర్పంచ్, ఆ ఊరు ఆ సర్పంచ్, నా పని నేనే, నీ పని నేనే. రేపొద్దున సమస్య వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏది చేయాలన్నా ఒక కమిటీ అనేది ఉండాలి, ఒక సమూహం అనేది ఉండాలి. మనకు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన రోజు పేపర్కి అమౌంట్ పడ్డాయి అని జనాలకు వెళ్తున్నాయి. మరి 15వ ఆర్థిక సంఘం నిధులు గతంలో చేసిన సెక్రటరీలకు సర్పంచ్లకే చేయాలని మరి ఆ యొక్క నామ్స్ వచ్చింది. నామ్స్ ప్రకారం చూస్తే గత సెక్రటరీలు సర్పంచ్ చేసిన వాళ్ళకి ఇస్తే మరి మా పరిస్థితి ఏంటి? మేము ప్రజా సమస్యలకు అనేక హామీలు ఇచ్చి వచ్చాము కదా, మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. రాష్ట్ర కమిటీ వారు కొద్దిగా ఆలోచన చేయండి. మరి మంత్రివర్లు ముఖ్యమంత్రి వారిని కన్సల్ట్ అయ్యి ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. ఇప్పుడు జాయింట్ చెక్ పవర్ అంటే మంచిదే, కానీ ఉప సర్పంచ్లకు ఇవ్వడం అంటే కార్యదర్శి సెక్రటరీ ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన పనులు
కానీ ఉప సర్పంచులు వాళ్ళ స్వార్థంతో కొన్ని పనులకు అడ్డపడుతున్నారు, చెప్పిన వినకపోవడం, లేదంటే వేరే పార్టీ వేరే గ్రూప్ నుండి వేరే అలా కాకుండా జాయింట్ చెక్ పవర్ సర్పంచ్ ఇవ్వడం వల్ల ఆ సర్పంచులు వాళ్ళ స్వార్థంతో కొంత ఒడిదుడుకులు లోనవుతున్నారు. సర్పంచ్ గౌరవవేతనము అందరికి పెంచినట్టు సర్పంచులకు పెంచాలి, కనీసం 25,000 గౌరవవేతనంగా భావించాలని నేనుగా ప్రతిపాదిస్తున్నాను. కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర సర్పంచ్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ముద్రాచలం సర్పంచ్ గారికి మమ్మల్ని గుర్తించి నిన్నటి నుంచి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించారండి. మా సమస్యలు మనకి నా తోటి సర్పంచ్లకి అందరికీ నా నమస్కారాలు. అలాగే ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. పేరు తోలం స్వప్న, నేను పినపాక మండలం భూపాలపట్నం పంచాయతీ సార్. నేను ఒక మాట చెప్పాలంటే పంచాయతీ యాప్లో ప్రతి ఒక్కరు చూసుకొని సార్ ఉన్నది ఏంటంటే కాంట్రాక్టర్స్ కూడా అమౌంట్ ఇంత పడ్డాయి, మేము ఇంత పని చేసాము, మాకు ఇస్తారా లేరా అని చెప్పేసి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి సార్. నేను ఈ వేదిక కాబట్టి చెప్పదలుచుకున్నాను సార్. ఏంటంటే వాళ్ళు డబ్బులు పడ్డాయంటే మేము ఇంత పడ్డాయి, 15 ఫైనాన్స్ బడ్జెట్ అంటే మాది కదా, ఇది 23, 24లో చేసిన వాళ్ళకి ఇవ్వాలి కదా, మీ సర్పంచ్లకు సంబంధం ఏంటి, మీ సంతకం పెడతారా లేరా అని చెప్పేసి లేడీ సర్పంచ్ అని కూడా చూడకుండా ఇంటికి రావడం, బెదిరింపు ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. దీని గురించి మీరు మాట్లాడడం మంచిదని నా ఆలోచన. ఒక్కొక్కరు అమౌంట్ చూసుకోవడము, మీ పంచాయతీకి ఇంత మీరు డబ్బులు తీసిస్తారా లేరా అని కూడా బెదిరించడం తప్పు. అధికారులు కాదు సార్, కాంట్రాక్టర్స్ నుంచి వస్తుంది సార్ మాకు బెదిరింపు. గతంలో చేసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రావడమే కాక పంచాయతీ అందరి దగ్గర ఉంది, మీకు ఇంత డబ్బులు పడుతున్నాయి కదా, సర్పంచ్లకు ఏం తక్కువ అని చెప్పేసి చేస్తున్నారు. అదే మేడం ఇస్తున్నాం, అవి చూడకపోతే ఏమవుతుందంటే నిధులన్నీ ఇప్పుడు వచ్చిన తర్వాతే కదా తీసుకోవాల్సింది. అవునండి, అది కాదండి ఒక విషయం, అది కాదు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే ఓకే, అలా అనట్లేదు. మీ సర్పంచ్లకు ఏం తక్కువ, మీరు పంచాయతీలో కూర్చొని ఇది తింటున్నారు అది తింటున్నారు, మనం ఇంతవరకు ఏది కూడా తీసుకోలేదండి. వాళ్ళు వచ్చిన డబ్బులకు వాళ్ళకి తీసిస్తున్నాము, ఎవరు చూస్తే తీసిస్తున్నాము, కాదనట్లేదు, తీసిస్తున్నాము, చేసిన వర్క్స్కే ఇస్తున్నాము. ఇంకా బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి మాకు. మా మండలంలో ఇది జరుగుతుందండి. నేను ఇక్కడికి వచ్చి ఈ సమస్య చెప్తున్నానంటే నాకు ఎదురైంది కాబట్టి చేసిన వర్క్ కాపేది లేదండి. అంటే జీపీలో ఎంత అమౌంట్ ఉన్నాయి స్టేట్మెంట్ ఇవ్వమంటే వాళ్ళు తీసి ఇవ్వమంటారు సెక్రటరీ. మాకు సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రతిష్ట పెట్టుకొని మనం ఎన్నిక కావడంతోనే మనం ఫస్ట్ అడిగేది ఏంటంటే పారిశుద్ధ్య గురించి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ అవసరం. మూతపట్టి నగర సర్పంచ్ నేను, నా పేరు పోతున్నది సోనమ్మ. మనం యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే మన మీద నమ్మకంతో మనకు ఓట్లు వేసి గెలిపించాలి. వాళ్ళకు తాగునీటి మంచి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలను కూడా మనం సాల్వ్ చేయాలి. వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మనకు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఆ బాధ్యత మన మీద వాళ్ళు పెట్టారు. మనం చేసే పనికి జీతానికి ఎటువంటి పొందడం లేదు. మనం ఉపరాలు మన హెడ్ క్వార్టర్కి వెళ్తే చాలా ఖర్చులు అవుతాయి. మనకు రోజుకు 5,000 ఖర్చు అవుతుంది. ఆ ఇచ్చే 6,500 మన పాకెట్ మనకి కూడా ఖర్చులు సరిపోవు. అందుకోసం మన సర్పంచుల యొక్క గౌరవ వేతనాన్ని ఒక 25,000 మినిమం ఒక 25,000 చేయాలని నా యొక్క విన్నపం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. అన్నలకు అన్న భూమన్న మాకు దాదాపు 17 ఏళ్ళు పరిచయం. ఆయన ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సర్పంచులకు నేనున్నాను అని చెప్పని అనే భూమన్న మేమెప్పుడు ఫోన్ చేసినా ఫోన్ చేసేవారు. నిజంగా 100,000 మంది సర్పంచులు ఉంటారు తెలంగాణలో. ఎప్పుడు ఫోన్ చేసినా భూమన్న అన్నా చెప్పన్నా అనేది. ఒకప్పుడు సర్పంచులకి 100లో ఉండేది వేతనం. వాళ్ళ వేతనం పెరిగిందంటే అన్నలాంటి వాళ్ళ పోరాటమే. మనం వివిధ గ్రామ పంచాయతీలో ఉన్నా చనిపోయినా సర్పంచ్, పెన్షన్ రాకపోయినా సర్పంచ్,
వేడుక జరిగినా ఫంక్షన్, విషాదం జరిగినా ఫంక్షన్, దానికి ఏం జరిగినా కూడా సర్పంచ్, కుల సంఘాలకి సర్పంచ్, దాని తర్వాత వివిధ మన నాయకులకి సర్పంచ్, జేబులకి చిల్లులు పడుతున్నాయి అన్న వినాయక చవితి కన్నా ఆ ఇంటి ఎదురువాడు కనుక వినాయకుడి విగ్రహాన్ని పెడితే వాడు ఆపోజిట్ ఇంకొకటి పెడుతున్నాడన్న. సర్పంచ్ గారు ఏమి లేదా, పేదవాడు చనిపోతే సర్పంచ్, ఈ సర్పంచే పేదవాడు, అప్పో సప్పో చేసి సర్పంచ్ గా గెలిస్తే ఏదో చేద్దామని వస్తే సర్పంచ్ గారు ఏం లేదా, పండగ వస్తే ఏం లేదా, దావత్ లేదా, కుక్క తెచ్చినా సర్పంచే, ఎలుక తెచ్చినా సర్పంచే, అన్నిటికీ సర్పంచే అన్నా. ఉద్యోగి 8 గంటలే పనిచేస్తాడన్నా, సర్పంచ్ ఏంటన్నా ఇంత పని చేసినా అని చెప్పి సుఖేవాడు ఎంతమంది అన్నా. మేమేమన్నా రేవంత్ రెడ్డి అన్నా, మా చేతిలో ఏమన్నా నిధులు ఉన్నాయన్నా, వచ్చే దాంట్లో అన్నా ప్రతి వాడు అడిగేవాడే, అది లేదు ఇది లేదు. మినిమం అన్న సర్పంచ్కి 30,000 వేతనం. మేము పెన్షన్లు అడగట్లేదన్నా, మాకు పెన్షన్లు వద్దు, మినిమం గౌరవం ఉండాలన్నా. సర్పంచులకి జేబు చిల్లు పడతా ఉంది, అసలే అప్పులు పాలై ఉన్నామన్నా. దీని నుంచి మాత్రం మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా వేతనాలు పెంచాలన్నా. మా తమ్ముడు అంటే ఫ్రెండ్లీగా చెప్తున్నా, మా తమ్ముడు కేసీఆర్ అన్నా, మా తమ్ముడు 20 నెలలు డబ్బులు ఇవ్వలేదన్నా. పడ్డవాళ్ళకి జీతాలు పడ్డాయి, పన్నులకు పడలేదన్నా. అప్పులు వాళ్ళు లాగుతున్నా కాంట్రాక్ట్ పోవాలి అన్న. ఒక్కడే ధర్నా చేస్తే బాగుండదు తెలియదు. అసెంబ్లీలో ఒక్కడే ధర్నా చేస్తే ఏముండదు, ఎవరు అయినా అంటారు. నేను ఇంకా గుర్తున్నా అనుకున్నా, ఏందన్నా మళ్ళీ గెలిచేవా అన్నాడు. మళ్ళీ గెలిచినా అన్న, మీటింగ్ పెట్టుకున్నా కావాలన్నాడు. చూడు ఇన్ని సంవత్సరాలైనా నేను గుర్తున్నానంటే చూడు. కాబట్టి మీరాలే అన్నకు మనం అందరికీ వారే మన సమస్యల విషయంలో అన్న ముందుంటాడు అని చెప్పని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలకి, వేదికగా ఉన్న వాళ్ళకి, మా మనవరాళ్ళకి, మా చెల్లెలకి సర్పంచ్ గెలడం అనేది మామూలు విషయం కాదు. అన్ని కులాలకు అన్ని వర్గాలతో మంచిగా ఉండి ప్రజల మన్నను వదిలినప్పుడే, గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే ఆ సందర్భాలు గెలిచారు. అది కూడా మీరు చూసుకుంటే ఏ ఫండ్ నుండి ఎంత చేయాలి ఏందనేది మీకు అర్థమవుతుంది. ఎవరు అడిగినా కూడా మీరు ఏ ఫండింగ్ నుండి వచ్చింది, ఎక్కడ చేసుకున్నారని మీరు మీ సంబంధిత సెక్రటరీ గారిని అడిగినా చెప్తారు. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది. మీరు డేటా అయితే ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిందా, ఓన్ ఫండింగ్ నుండి చేసేదా, అది ఒక్కడ మీరు క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ డేటా ఉంది. పూర్తిగా మొత్తం అమౌంట్ వచ్చేంత వరకు ఆపండి, నిధులు ఎవరికి ఇవ్వండి. వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ టైం పడద్దు, ఎవరు కూడా కొట్టుకోవద్దు, ఎవరు తిట్టుకోవద్దు, అందరూ సామరస్యంగా ముందుకెళ్తాం. రేపటి రోజు ఉన్న ఈ పదవి కాలంలో మనం పెట్టినటువంటి గెలుపుకి ముందు ఖర్చు అసలు వస్తుందా రాదా తెలియదు. మనకి ఇచ్చేటువంటి ఏదైతే నెలకి 6,000 జీతం అని చెప్పేసి అన్నారో, ఆ గౌరవ వేతనం అనేది అది ఎటు సరిపోదు అన్న విషయం అందరికీ తెలిసిన విషయాలు. కానీ ఆ జీతంతో ఇవాళ మన కుటుంబం, మన పంచాయతీ ఏమైనా అభివృద్ధి చేస్తామా అంటే అది గ్యారంటీ లేదు. నేను కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంగా సర్పంచులందరికీ గౌరవ వేతనం అనేది పెంచాలి. ఎందుకనంటే పంచాయతీలకు వచ్చేసి మళ్ళీ ఒక నెల ఖర్చు వచ్చేసి మినిమం మన పెద్దలు అన్నట్టుగా నెలకు వచ్చేసి ఒక 20-25 దాకా ఖర్చు వస్తుంది. అది ఓన్లీ మన చేతి నుంచి పెట్టుకుంటాను. సో నేను కోరుకునేది ఒకటే సార్, ఈ సందర్భంగా సర్పంచులు అప్పులు పాలయ్యే విధంగా కాకుండా వాళ్ళకి కూడా చివరాఖరులు వాళ్ళకి ఇప్పుడు క్వార్టర్స్ లాంటివి, లేకపోతే ఇంటి స్థలాలు లాంటివి వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా ఏమన్నా వాళ్ళకి. అధ్యక్షుడు భూమన్న గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ, నా తోటి సర్పంచులందరికీ నా నమస్కారం. నా పేరు తాటివారి గ్రామ పంచాయతీ సర్పంచ్. నేనైతే జీవనంలో ఎన్నుకున్నాను. మంచి సాదా సర్పంచ్ నండి, అందరికీ నమస్కారాలు. నేను పెంపాక మండలం, పెంపాక గ్రామ పంచాయతీ నుంచి. నా పేరు అడిగేలండి, అడిగేలు. మన సర్పంచ్ల వేదం వచ్చేసరికి ఒకప్పుడు మా నాన్నగారు 20 years సర్పంచ్కి చేశారు. అప్పుడు 300 ఉండేది.
దానివల్ల ప్రజలకు ఎవరు ఏ సమస్య వచ్చినా మా నాన్నగారు వెళ్ళాము. ఒకప్పుడు ఏం చేశారు, 2 ఎకరాల పొలం. ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా ఎవరు చెప్తున్నారు సార్, కాంట్రాక్ట్లు వచ్చేసరికి మన సర్పంచులందరూ ఒక ఉమ్మడిగా ఉండి ఖచ్చితంగా ఒక మాట మీద ఉండాలి. ఎందుకంటే పలాని వాడికి ఏం చేస్తారు, పలానా సర్పంచ్ మేము ఇప్పుడు నేను ఎదుర్కొన్నాను మొన్న రీసెంట్గా 5% ఇస్తున్నాము, 2% ఇస్తున్నాము, మీరు సైన్ చేయండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం అనేది జరిగింది సార్. అలా కాకుండా మనందరము కూడా ఒక్క తాటి మీద ఉండి మనం మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మనం ఉంటే మనం ఏదైనా చెప్పగలుగుతాము. మాది మేకలగడ్డ గ్రామ పంచాయతీ బృంగంపారు మండలం. నా పేరు బొల్లి నిరోష. మా పంచాయతీలో ఎలాంటి సమస్యలు లేవు ఇంతవరకు. సెక్రటరీ కానీ మా భారతవర్గం కానీ అందరం కలుపుకొని పనిచేస్తూ ఉంటాము. ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పిలుపు పేరుకు భద్రాచలంలో సమావేశం ఉందని తెలియపరచగానే వెంటనే స్పందించి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మనకంటే ముందుగా పరిపాలించినటువంటి వాళ్ళు ప్రెస్టేజ్కి అప్పులు చేసి అభివృద్ధి పనులు పెట్టి ఇబ్బందులు పడి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మాది ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద పంచాయతీ మాది. 50,084 ఓట్లు భద్రాచలంలో. 1,00,000 మంది జనాభా, 20 వార్డులు. అంటే ఎంత జవాబుదారంగా ఉండాలి. గెలిచే ముందు ఒక హామీలు, గెలిచిన తర్వాత నెరవేర్చడానికి కష్టాలు. రాముడికి ఉన్నాయి కష్టాలు, నా పేరు కృష్ణ, నాకు కూడా ఉన్నాయి కష్టాలు. అంటే రామరాజ్యంలో మంచి పరిపాలన అందించాలనేది నాకు కోరుకుంది. కానీ మనకు వచ్చేటువంటి బడ్జెట్ పట్టే మనం చేయగలుగుతున్నాం. మనకు వచ్చేటువంటి జనరల్ ఫండ్ సంవత్సరానికి కానీ 8 కోట్ల రూపాయలు ఉంది. 2018 వరకు ఎలక్షన్ జరిగిన తర్వాత, ఎలక్షన్ జరిగిన భద్రాచలం మొన్న జరిగిన తర్వాత ప్రభుత్వం అధికారులు చేసేటువంటి అడ్డదారులతో సంపాదించుకునే సంపాదనకి నేను ఎక్కడ అడ్డపడతానని నా మీద ఎన్నో ఆరోపణలు చేసింది. 3 నెలలు కాలేదు ఇంకా. ఈరోజు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచుల సమావేశం నిర్వహించి జిల్లా కమిటీని ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు భూమన యాదవ్ గారికి నా ధన్యవాదాలు. దీనికి మద్దతు పలికినటువంటి జిల్లా సర్పంచులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 468 గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే విధంగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో వారి సలహా మేరకు ముందుకు అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడానికి నా వంతు బాధ్యతని నిర్వహిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ సర్పంచుల గౌరవ వేతనం నెల వచ్చే విధంగా మరియు ఇప్పుడున్న ప్రస్తుతం 6,500 ఉన్న గౌరవ వేతనం 20,000 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు అలాగే పంచాయతీరాజ్ మంత్రివర్యులు గౌరవ సీతక్క గారిని కోరడం జరుగుతుంది. దీంతో పాటు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారి సలహాలు సూచనల మేరకు సర్పంచులకి రావాల్సిన నిధులు ప్లస్ వారి హక్కులకి కాపాడుకోవడానికి వారి సలహాల మేరకు ముందుండి పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూణే కృష్ణదొర గారు అధ్యక్షతన మేము పనిచేయడానికి ముందుండి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మర్రి స్వాతి గారు, మర్రి సంధ్య గారు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా బూరెడ్డి స్వాతి గారు, వెనుక లక్ష్మీ ఉషారాణి గారు,
అన్నగారు వెలిపాక రామకృష్ణ గారు ఇక కార్యవర్గ సభ్యులుగా మేమందరము కలిసికట్టుగా ముందుండి సర్పంచుల సమక్షంలో సర్పంచుల సమస్యలను పరీక్షించడానికి కృషి చేస్తాము. మా గౌరవ జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతో వారి దిశానిర్దేశం ప్రకారం ప్రతి పంచాయతీకి నిధులు తెచ్చే విధంగా ఈరోజు మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాము. జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. దాదాపు ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి సర్పంచ్ల యొక్క చైతన్యవంతం చేయడానికి, ఐక్యత చేయడానికి, సర్పంచుల యొక్క సమస్యల పైన మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు చేస్తూ దాదాపు 12 జిల్లాల కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు భద్రాచలం జిల్లాకు వచ్చిన తర్వాత భద్రా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గోపికృష్ణ గారు, ప్రెసిడెంట్గా కిషోర్ గారిని నియమించడం జరిగింది. మిగతా కార్యవర్గం ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారిగా మిగతా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ కార్యవర్గాన్ని ఎన్నిక చేయడం జరిగింది. ఈ యొక్క సంఘం సర్పంచుల ఐక్యత కొరకు సర్పంచులు ఏ సమస్యలు వచ్చినా కిషోర్ గారు కానీ అండ్ గోపికృష్ణ గారు వీరిద్దరు పూణె కృష్ణ గారు ఇద్దరు నాయకత్వంలో ఏదో సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు ఇద్దరు. ఎందుకంటే వర్కింగ్ పెద్ద మనిషి గౌరవనీయులు పూణె కృష్ణ గారు వాని వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు ఎందుకు పెట్టామంటే పెద్ద మనిషిగా చాలా ఉద్యమాలు చేశాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ యువకుడు ఉత్సవంతుడు. వాళ్ళ ఆమోదంతోనే కృష్ణ ఆమోదంతోనే ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మిగతా కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.